దేశానికి వెన్నెముక రైతులు. రైతులు పండిస్తేనే మనం 4 వేళ్ళు లోపలికి వెళ్తాయి. సో రైతుల శ్రేయోభిలాషిగా, రైతు పక్షపాతిగా, రైతులకు కావలసినవన్నీ అవలంబించాలి, వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చాలి అన్న ఒక దృఢ సంకల్పంతో 19 ఏళ్ల క్రితం ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు రాజశేఖర్ రెడ్డి గారు. సో ఆ స్థాపనకి సంబంధించి ఎక్కడ నాంది పలికింది, ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నది మరి వారి మాటల్లోనే తెలుసుకుందామా? సో మనతో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ ప్రతిభా బయోటెక్ ఎప్పుడు స్థాపించారు, దీనికి అసలు నాంది ఎప్పుడు పలికారు అన్న దానికి సంబంధించి ఆయన మాటలోనే విందామా? నమస్కారం రాజశేఖర్. నమస్తే అండి. ఎందుకు అనిపించింది మీకు ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలని? 6 years టైంలోనే నాన్నగారు చనిపోయారు. ఓకే. సో అప్పటి నుంచి కొంచెం మా ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటే, అక్కగారు ప్లస్ నేను మీరు కూడా మేమే వ్యవసాయం చేసుకుంటూనే చదివాము అనమాట. 8th class నుంచే నేను పొలానికి పోవడం మొదలైంది. సో అలా వ్యవసాయం మీద ఎక్కువ మక్కువ పెంచుకున్నాం అనమాట. సో నా MBA కంప్లీట్ అయ్యే వరకు కూడా చేస్తూనే ఉన్నాము. సో అలాగే MBA కంప్లీట్ చేశాను. సో తర్వాత వ్యవసాయ రంగంలోనే ఉద్యోగం నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మిగతా వేరే కంపెనీస్లో, నాకు గాడ్రేజ్ లాంటి కంపెనీస్లో వచ్చినా కూడా అటువైపు వెళ్ళలేదు. సో వ్యవసాయ రంగంలో వ్యాంటెక్ ఇండస్ట్రీ అనే కంపెనీలో ఫస్ట్ నాకు జాబ్ రాగానే, సో ఇదైతే మనకు సూటబుల్, ఇంట్రెస్ట్ ఉంటుంది నా ఉద్దేశంతో, ప్యాషన్ తోటి వ్యవసాయ రంగంలోనే ఉద్యోగం చేశాను అనమాట. సాధారణంగా 19 ఏళ్ల క్రితం అంటే రైతులు మన దేశంలో, మిగిలిన దేశాల్లో కంపేర్ చేస్తే మన దేశంలో అప్పుడు రైతులు చాలా కష్టపడుతూ ఉన్నారు. అండ్ మీరు ఆల్రెడీ వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ కష్ట నష్టాలు అన్నీ కూడా తెలుసు. ఎందుకు ఇదే ఎంచుకోవాలని మీకు అనిపించింది? ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు 7 years నేను వ్యవసాయ రంగంలోనే జాబ్ చేశాను. సో జాబ్ చేసినప్పుడే ముందుగానే వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో జాబ్ చేస్తున్నప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ వర్క్ చేశాను. దాదాపుగా 7 సంవత్సరాల్లో కొన్ని వేల మంది రైతులను కలిశాను అన్నమాట ప్రత్యక్షంగా. వాళ్ళ ఫీల్డ్స్ చూడడము, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడము. ఆ టైంలో ఈ రైతుకి ఇంకా ఎక్కువ ఏదైనా చేయాలంటే మనం స్వయంగా ఈ రంగంలో ఏదైనా సంస్థలు స్థాపిస్తే కానీ ఇంకా మనం ఎక్కువ చేయలేము. ఉద్యోగస్తునిగా చేయాలంటే లిమిటేషన్స్ ఉంటాయి. సో ఉద్యోగస్తునిగా కాకుండా మనం కూడా ఒక ఇండస్ట్రీ, వ్యవసాయ అనుబంధిత ఇండస్ట్రీ ఏదైనా స్థాపిస్తే మనం ఇంకా బాగా చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో 7 years తర్వాత 2005లోనే జాబ్ మానేసి ప్రతిభా బయోటెక్ని స్థాపించడం జరిగింది అన్నమాట. అప్పుడున్న పరిస్థితులు రైతులకి చాలా ప్రతికూలంగా ఉన్నాయి. అసలు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, అసలు పండించడానికి కానీ, విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, ఇప్పుడు మీరు ఏదైతే ఎంచుకున్నారో ఈ రంగానికి సంబంధించి చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. పాయింట్ ఆఫ్ లెవెల్లో మీకు ఎందుకు ఇదే, ఈ ఫర్టిలైజర్స్ ఇది అని ఏమైనా స్పెసిఫిక్గా మీకు అనిపించిందా? నేను జాబ్ చేస్తున్న సమయంలో ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఇన్పుట్స్ కంటే కూడా రైతు దగ్గర సమాచారం లేదు. ముఖ్యంగా అంటే పాత పద్ధతులు అవే అనుసరించడము, మూస పద్ధతిలో వ్యవసాయం చేయడము. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నా సరే మన దేశంలో రైతు తనకు తెలిసింది మాత్రమే వ్యవసాయం అనుకున్నట్లు వ్యవసాయం చేస్తూ ఉండడము. అప్పటికే గ్రీన్ రెవల్యూషన్ పేరుతో మనకు ఈ రసాయనిక ఎరువులు వచ్చి ఇబ్బడిముబ్బడిగా పడిపోవడము. సో వాటి మోజుతో పూర్తిగా వ్యవసాయం పక్కదారి పట్టేసి అవి కొన్ని సంవత్సరాలు వాటి పనితనము వల్ల ఎక్కువ దిగుబడులు సాధించాం. కానీ తర్వాత అదేంటంటే భూమి కోల్పోవడము, దిగుబడులు రాకపోవడము, రైతుకు అర్థం కాకపోవడము, ఆల్టర్నేటివ్స్ ఏంటి తెలియకపోవడము. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈవెన్ వ్యవసాయ సంబంధిత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి, లేకుంటే వ్యవసాయ అధికారులు కావచ్చు, వాళ్ళకి తగినంత సపోర్ట్ ఇవ్వట్లేదు అన్నమాట. ఎవరు ఉండేవాళ్ళు కూడా తెలిసేది కాదు ఇవ్వడానికి. వీళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరో వీళ్ళకు సంబంధం కూడా ఉండేది కాదు. వీళ్ళ కొద్ది వీళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళ కష్టాలు వెళ్ళవి అంతే. జాబ్ చేసేటప్పుడు కూడా నేను ఒక ప్యాషన్ తోటి చేశాను కాబట్టి దానికి సంబంధించిన సమాచారం సేకరించడం మొదలెట్టాను. యాక్చువల్గా నాది AG-BSc కాదు, AG-MSc కాదు. కానీ నేను ఒక రైతు బిడ్డగా మాత్రమే నాకు వ్యవసాయం తెలుసు. కానీ చేసింది MBA అయినా సరే వ్యవసాయం మీద మక్కువతో ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం మొదలెట్టాను నేను జాబ్ చేసేటప్పుడే. వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎటువంటి వ్యవసాయ విధానాలు అనుసరిస్తున్నారు, మనం ఏం అనుసరిస్తున్నాము, వీటన్నిటిని కంపేర్ చేసుకోవడము, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఇవన్నీ అప్పట్లోనే నా చేతనైనంత జాబ్ చేస్తున్న సమయంలోనే రైతుకి నేను ఇలా చేసుకోవాలి అవగాహన కల్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ మనము ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్నప్పుడు
సేవ చేయాలంటే మనకు తక్కువ స్కోప్ ఉంటుంది. సో వాళ్ళు దానికి ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట వాళ్ళ వైపు నుంచి. వాళ్ళు ఎంతసేపు మనం బిజినెస్ చేయాలి, వాళ్ళకి లాభాలు తెచ్చి వాళ్ళు ఇంతే ఉంటుంది. సో మనకు అంత ఫ్రీడమ్ ఉండదు. కానీ నాకు అది నచ్చలేదన్నమాట. అంటే మనం ఇంకా ఎక్కువ స్వేచ్ఛగా ఉండాలి, రైతుతో పూర్తిగా అనుబంధం ఏర్పరచుకొని మనం వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను 2005లో ఈ ప్రతిభ బయోటెక్ని స్థాపించాను. సేవ చేస్తూ వ్యాపారం చేయాలి. చాలా కష్టం అనిపించలేదా స్టార్టింగ్? ఎందుకంటే బాల అరిష్టాలు అన్నిట్లో ఉంటాయి. అండ్ ఒక బిజినెస్ మెన్ గా ప్రాఫిట్స్ సంపాదించడం అన్నది చాలా ఈజీ. కాకపోతే సేవ చేస్తూ కంపెనీ నడపడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే వ్యవసాయ రంగంలో వ్యాపారం చేయడం అంటే అప్పులతో కూడుకున్నది. చాలా రిస్క్ ఇది. మనము మొత్తము ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, మనం ఇచ్చే సరుకు ఏదైనా సరే అప్పు ఇవ్వాల్సి ఉంటుంది. 90 రోజుల 120 రోజుల ఇలా అప్పు ఇవ్వాల్సి ఉంటుంది. పొరపాటున ఆ సంవత్సరం వర్షాల మధ్యలో ఆగిపోయో లేదా తుఫాన్లు ఎక్కువ వచ్చి పంట నష్టం రైతు దగ్గర నుంచి డీలర్కి డబ్బులు సరిగా రావు, డీలర్కి డబ్బులు అందనప్పుడు మాకు కూడా డబ్బులు ఎక్కువ వేస్తారు అనమాట. బాలారిష్టాలు చాలా ఎక్కువ, మీరు అన్నదానికంటే ఇంకా ఎక్కువగా అనిపించాయి నాకు. సో కానీ వాటన్నిటిని తట్టుకుంటూ రైతు స్థాయిలోనే బ్రాండ్ క్రియేట్ చేయడం మొదలెట్టాను. ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ప్రతిభ బయోటెక్ నుంచి ఒక ఉత్పత్తిని వ్యవసాయ రంగంలో ప్రవేశపెడుతున్నాము అంటే దాని మీద ముందు నేను ఒక సీజన్ అంతా ట్రయల్స్ వేసేవాడిని. ట్రయల్స్ వేసి దాంట్లో ఏమేమి ఇంకా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ప్రోడక్ట్ ఏం చేంజ్ చేసుకోవాలి అన్నీ చేంజ్ చేసుకొని పర్ఫెక్ట్ అన్న తర్వాతనే ఎక్కువ మంది రైతులు ఈ ప్రోడక్ట్ దీనికి కరెక్ట్గా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం మొదలెట్టాను. సో ప్రతి ప్రోడక్ట్ని అలాగే చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. చాలా టైం కన్స్యూమ్ అవుతుంది కదా ఇప్పుడు? ఖచ్చితంగా. కొంతమంది నా తర్వాత కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోయారు. బట్ నేనేంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతిభ బయోటెక్ అనేది రైతు దగ్గర ఉండాలి, రైతు హృదయాల్లో ఉండాలి. ఎప్పటికీ ప్రతిభ బయోటెక్ ఉత్పత్తి ఒకటి ఏదైనా లాంచ్ అవుతుందంటే ఆ గుడ్ విల్ మీద నేను ఈ ఉత్పత్తిని వాడచ్చు అనే ధైర్యం, ఒక అన్నది మీరు అది క్రియేట్ చేసుకుంటే తర్వాత మనకు వెనుదిరగాల్సిన పని ఉండదు అన్న ఉద్దేశంతో నేను అలాగే చేసుకుంటూ పోయాను అనమాట. సో దానివల్ల నేను మిగతా కంపెనీలతో పోల్చుకున్నప్పుడు నాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న టర్న్ ఓవర్ కూడా నాకు మొత్తం ప్రొడక్షన్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు 600 మంది ఉన్నారు. 600 మంది స్టాఫ్ నాకు అవసరం లేదు ఇప్పుడు నేను చేస్తున్న టర్న్ ఓవర్కి. ఒక 250 నుంచి 300 మంది సరిపోతారు. కానీ ఈ 600 మంది ఎందుకంటే ఎక్కువగా విస్తృతంగా రైతులకి సేవ చేయాలంటే ఎక్కువ సిబ్బంది ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో చేయాలంటే. సో దాని గురించి నేను ఎక్కువ మంది పెడతాను అన్నమాట స్టాఫ్ని. సో ఆ ఎక్స్పెండిచర్ అంతా ఎక్కువ ఉంటుంది. సో నా వరకు వచ్చేసరికి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అయినా సరే వాటిని ఓర్చుకుంటూ చిన్నగా డెవలప్ చేసుకుంటూ టర్న్ ఓవర్స్ పెంచుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యాం. ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము వచ్చిన విధానం రైతులో నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు మీ ప్రోడక్ట్, అడిగి తీసుకుంటారు. డీలర్ దగ్గరికి వెళ్ళి అడిగి మరి తీసుకుంటారు. మీ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేసి దాని గురించి మీరు అహర్నిశలు కష్టపడ్డ ప్రోడక్ట్ ఏంటి? అవని అనే ఒక ప్రోడక్ట్ ఉంది. మనము భూమికి సంబంధించి భూమిలో ఇప్పటి వరకు చేసిన నాశనాన్ని తిరిగి రైతు దాన్ని భూమిని పునరుద్ధరించడానికి, దాన్ని సారవంతం చేస్తూ దాని జీవం నింపడానికి ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేశాం. అది కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్గా చేసే ఆ ప్రోడక్ట్ కూడా స్టిల్ ఇప్పటికీ అదే రన్నింగ్. ఆ ప్రోడక్ట్లో ఏంటంటే సింగిల్ ఎన్పి కూడా నేను ప్రాఫిట్ తీసుకోకుండా ఫస్ట్ నుంచి ఆ ప్రోడక్ట్ని, ఎందుకంటే ముందు మనం వాళ్ళతో వ్యాపారం చేయాలంటే వాళ్ళ భూమి బాగుండాలి, వాళ్ళ పంటలు బాగుంటేనే తర్వాత ఉత్పత్తులు వాడడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్ నన్నా మనం సర్వీస్ ఓరియంటెడ్గా ఇద్దాము అన్న ఉద్దేశంతో అన్ని కాంబోతో ఉన్నటువంటి ఒక సాయిల్ అప్లికేషన్స్ని, ఆర్గానిక్ ఫర్టిలైజర్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా డీలర్కైనా కొంచెమే మార్జిన్ ఇచ్చాం. దాంట్లో చెప్పామన్నమాట ఇది సర్వీస్ ప్రోడక్ట్ కాబట్టి మీరు కూడా చేయండి మీ వంతుగా. ఎన్ని ఇయర్స్ చేయాలా లేకపోతే అది 6 నెలలకు పంట అయ్యాక పంట కాలంలో ఒక 2 times 3 times వేసుకునేలా అవని అనే ప్రోడక్ట్ని ఇచ్చాం. ఇప్పటికీ అది ఎవ్రీ ఇయర్ దాని కన్జంప్షన్ పెరుగుతూ పోతుంది అనమాట. 100 టన్నులు పెరుగుతూ పోతుంది ఇప్పటికీ. రైతుకు కూడా తెలుసు, అంటే ఈ ప్రోడక్ట్ని మనకు ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంత మంచి ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి అని ఒకసారి వినియోగించిన రైతు ఇంకా దాన్ని కంటిన్యూషన్ చేయడమే అనమాట. సో ఆ ప్రోడక్ట్ అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది ఇంకా స్టిల్. అంటే 365 రోజులు మా కంపెనీలో 365 రోజులు ప్రొడక్షన్ వస్తుంది ఆ ప్రోడక్ట్ సమ్మర్లో కూడా. సో అలా ఎస్టాబ్లిష్ అయింది అవని అనే ప్రోడక్ట్. తర్వాత ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చేసాయి. దాదాపు ఇప్పటికి
65 ఉత్పత్తులు ఉన్నాయి. 65 ఆర్గానిక్ కావచ్చు, మైక్రోబియల్ బేస్డ్ బయో ప్రొడక్ట్స్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అదర్ సాయిల్ అప్లికేషన్స్ అన్నీ దాదాపుగా 65 ప్రొడక్ట్లు ఉన్నాయి. కానీ ప్రతి ప్రొడక్ట్ను బ్రాండ్ క్రియేట్ చేశాను నేను. వెరీ నైస్. ఈ ప్రోడక్ట్ ఎవరిది అంటే రైతు టక్కుని చెప్పేస్తారు అనమాట. మెజారిటీ రైతులు. కొన్ని గ్రామాల్లో అయితే ఏ గడప టచ్ చేసినా వాళ్ళ ఇంట్లో ప్రతిభ పెట్టే ప్రొడక్ట్ ఉండేలా చేశాను అనమాట. సో ఆ రకంగా నేను గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేసుకుంటూ ప్రొడక్ట్ని సేవ చేసుకుంటూ చేయడానికి నాకు సమయం పట్టింది. కానీ బట్ ఈరోజు నేను దేశంలో ఎటువంటి రూల్స్ వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఏమొచ్చినా సరే కనీస వ్యాపారం ఇంత జరుగుతుంది అనే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. అండ్ మీ ఫేస్లో ఆ సాటిస్ఫాక్షన్ కూడా తెలుస్తుంది నాకు. కంప్లీట్ రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో మన రైతులకి చాలా అవగాహన ఒకటి లేదు, టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు. అండ్ టెక్నాలజీ ఉన్నా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. సో బయట ఉన్న టెక్నాలజీని ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్కి సూట్ అయ్యేలాగా మీరు ఎలా చేశారు? అండ్ ఆ కొత్త టెక్నాలజీని మీరు ఎలా ఇంబైబ్ చేసుకుంటోంది ప్రతిభ? యాక్చువల్గా నేను మీకు ఇదివరకు చెప్పినట్లు ఎంప్లాయీగా ఉన్నప్పుడు నాకు ఆ స్వేచ్ఛ ఉండేది కాదు. వన్స్ నేను కంపెనీ పెట్టిన తర్వాత అక్కడ నేను ఎక్కడైనా తిరగచ్చు. సో నేను ఏం చేయాలనుకున్నది నా ప్రకారం నేను చేసుకుంటున్నాను. అటువంటి పద్ధతిలోనే నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కడెక్కడైతే అగ్రికల్చర్ డెవలప్ అవుతుందో ఆ కంట్రీస్కి వెళ్ళడం మొదలెట్టాను. సో వాళ్ళు ఎటువంటి విధానాలు అనుసరిస్తున్నారు, ఓన్లీ మెకనైజేషన్ వీటి మీద కాకుండా ప్రాక్టీసెస్ మీద. ఎందుకంటే మెకనైజేషన్కి వెళ్ళేసరికి మనకు అంత పెద్ద భూకమతాలు మనకు లేవు. ఒక్కో చోట 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లుంటేనే అవన్నీ మెకనైజేషన్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంత చిన్న రైతులు ఎక్కువ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఆ మిషనరీ మీద మనం ఫోకస్ చేయడానికి ఏం లేదు. వాటిని చూసి వరకు అది తృప్తి పడాల్సింది, ఓ ఇంత ఉంది ఇది అని చెప్పేసి అవి మనం తీసుకురాలేము అన్నమాట ఇక్కడికి. సో వాటి మీద ఫోకస్ చేయకుండా వాళ్ళు అనుసరిస్తున్న విధానాల మీద నేను ఫోకస్ చేశాను. ప్రతి కంట్రీలోనూ నేను వెళ్తే బిజినెస్ పర్పస్కి వెళ్ళినా, లేదంటే కేవలం వ్యవసాయ విధానం గురించి తెలుసుకోవాలని వెళ్ళినా కూడా కనీసం అంటే ఒక వారం 10 రోజులు ఫీల్డ్ మీదనే తిరిగి వచ్చేవాడిని. అక్కడ బాగా తెలిసిన వాళ్ళని, అగ్రికల్చర్ సంబంధించి సైంటిస్టులు కావచ్చు, వీళ్ళని తీసుకెళ్ళి మాత్రమే ఫీల్డ్ మీద తిరుగుతూ వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారు, ఈ దిగుబడి రావడానికి వాళ్ళు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు, ఇవన్నీ బాగా క్షుణ్ణంగా పరిశీలించేవాడిని, అన్నీ నోట్ చేసుకొని వచ్చేవాడిని. ఈరోజు నేను ఏజీ ఎంఎస్సీలు ఇవన్నీ చేయకపోయినా సరే వాళ్ళకంటే ఎక్కువగా నేను ఫార్మర్స్కి సర్వీస్ చేస్తున్నానంటే బయట నుంచి నేను సంపాదించిన ఈ నాలెడ్జ్ మాత్రమే. అంత ప్యాషన్తో చేశాను అన్నమాట ఈ పనులన్నీ. సో తర్వాత నేను ఏం చేశానంటే రైతులకి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాను. అవగాహన సదస్సులు అని చెప్పేసి ప్రతిభా బయోటెక్ రైతు అవగాహన సదస్సులు అని చెప్పేసి పెట్టడం మొదలెట్టాను అనమాట. ముందు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో చేశాను. ఒక్కొక్క చోట 500 మంది 600 మంది రైతుల్ని సమీకరించడము, వారికి ఈవెన్ భోజనాలు కూడా పెట్టేసి ఒక 3 గంటలు 4 గంటలు ఎటువంటి వ్యవసాయం చేయాలి, మనం ఏం తప్పులు చేస్తున్నాము, సో వాటి వల్ల ఏం చేయాలి, భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం ఎలా చేయాలి, సో ఈ పద్ధతుల మీద అవగాహన కలిగిస్తూ వచ్చానమాట. సో అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు కానీ ఎన్ని మీటింగ్లని నేను ఇక్కడ హైదరాబాద్ వదిలేసి కంపెనీ వదిలేసి కాంటాక్ట్ చేయగలుగుతాను, లిమిటేషన్స్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల నేనేం చేశానంటే ఒక 4 years బ్యాక్ అన్నపూర్ణ అగ్రి స్పేస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. పైన ఒక స్టూడియో పెట్టుకుని ఆఫీస్ పైన. సో ఇదైతే ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది రైతులకి. సో మనము సింగిల్గా వెళ్ళి అందరినీ ట్రైన్ చేసుకుంటూ రావాలంటే ఇది అవ్వదని చెప్పేసి అన్నపూర్ణ అగ్రి స్పేస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం అందులో వ్యవసాయ రంగ సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది, నా కంపెనీ సమాచారం ఉండదు. వాళ్ళకి అవసరమైనది రైతుకి ఏం కావాలో అది, అంటే భూమి నుంచి మొదలు హార్వెస్టింగ్ వరకు ఏ పంటకు ఎలా చేసుకోవాలి అన్ని దాదాపు ఇప్పటి వరకు ఒక 50-51 ఎపిసోడ్స్ ఓన్లీ అగ్రికల్చర్ మీద చేశాను అనమాట. సో దాదాపుగా ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాకపోయినా సరే 80,000 మంది పైన సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్కి. సో ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగే సందేహాలకు సమాధానాలు ఇచ్చుకుంటూ నా స్టాఫ్ని వాటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ఛానల్కి అందరికి ఫీల్డ్కి పంపించేసి ఇంకా సర్వీస్ పెంచామన్నమాట. సో వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయింది, మంచి రెస్పాన్స్ ఎక్కువ ఉంది. కామెంట్స్లో వాళ్ళ ప్రాబ్లం పెట్టేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని పెడతారు. సో మా స్టాఫ్ వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం చేయడము. ఇక్కడ ఏంటంటే
మా రికమెండేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే దానికి సంబంధించి మా దగ్గర ఉత్పత్తి లేకపోయినా సరే అది వేరే కంపెనీ అయినా సరే ఆ నాణ్యమైన ఉత్పత్తి ఏదంటే రెఫర్ చేస్తాం అనమాట మేము. సో అలా చేస్తూ పోవడం వల్లనే రైతు ఈరోజు మమ్మల్ని నమ్ముతున్నాడు. సో చాలా మంది అన్నారు అనమాట, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, పెట్టి కూడా ఎప్పుడే కానీ మీ ప్రొడక్ట్ పేరే చెప్పారు, కంపెనీ పేరు చెప్పారు. ఎందుకంటే నా ప్రొడక్ట్ పేరు నా కంపెనీ పేరు పెట్టుకొని నేను ఛానల్ పెడితే చూసేవాడు ఎవడు ఉన్నాడు. అలా ఏం కాదు, ట్రస్ట్ ఉంది అంటే మీరు చూస్తున్నారు అంటే ఆ ట్రస్ట్ తోటి అనుకోండి. స్టార్ట్ చేయగానే నేను ఏదో కంపెనీ పేరో లేకపోతే ప్రొడక్ట్ పేరో చెప్పాను అనుకోండి, రైతు చూసేవాడు ఏదో వాళ్ళ దాని గురించి చెప్పడానికి వచ్చాడులే అన్నట్టు వెంబడే స్కిప్ అయిపోతాను. సో అందు గురించి అసలు నేను దాని జోలికే అవ్వలేదు. రైతు కష్టాలు, రైతు రాబడి, రైతు ఫలితం, వాటి మీదనే ఫోకస్, వ్యవసాయ విధానాల మీదనే పద్ధతుల మీదనే ఫోకస్ చేశాను అనమాట కంప్లీట్గా. అంటే రైతు నమ్మకంతో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్గా చూసేలా అలా చేశాను అన్నమాట నేను. సో నా పబ్లిసిటీ ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో అక్కడ ఉంటుంది తప్పనిచ్చి నా ఛానల్లో ఉండదు అసలు. సో అలా చేసుకుంటూ వెళ్ళామన్నమాట దాన్ని. చాలా బాగుంది, చాలా అంటే ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్గా ఉంది మీరు మీ జీవితం కానీ లేకపోతే మీరు స్టార్ట్ చేసిన మీదంతా కూడా. ఇప్పుడు ఇక్కడున్న ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మీరు అందరికీ చెప్తారా అవగాహన కార్యక్రమాలు? ఖచ్చితంగా అండి. వ్యవసాయ విధానం గురించి అవగాహన సదస్సులు పెట్టిన చోట నా ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడను. అక్కడ ఓన్లీ కంపోజిషన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. మిక్స్చర్స్ ఏ ఉత్పత్తులు వాడుకోవాలి, బ్రాండ్ నేమ్స్ ఎక్కడ నేను వాడను అనమాట. రైతులకి చెప్పేటప్పుడు బ్రాండ్ నేమ్స్ నా ప్రొడక్ట్ చెప్పను నేను. మీకు నమ్మకం ఉన్న ఏదైనా తెచ్చుకొని వాడుకోండి అని చెప్తాను అంతవరకు. కానీ ఏ టెక్నికల్ నేమ్స్ వాడతాను నేను, బ్రాండ్ నేమ్స్ వాడకుండా, కంపెనీ నేమ్ వాడకుండా టెక్నికల్ నేమ్స్, ఏది ఏ సమయంలో ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, అసలు నువ్వు సమస్యను ఎలా గుర్తించాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియజేయడం. ముఖ్యంగా నేను ఏం చేశానంటే మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు నేల మీద ఎవరు ఫోకస్ చేయలేదు. వ్యవసాయ భూమి మీద ఎంతసేపు పైన అంటే మొక్క మొలిచిన తర్వాత ఉపయోగించే అన్నం పెట్టే రైతుని చాలా వరకు మన దేశంలో చూసినంత చిన్న చూపు ఇంకెక్కడ ఉండదేమో బహుశా. సో వాళ్ళకి అసలు సమాచారం లేదు. వాళ్ళు ఏంటంటే మట్టేగా అన్నట్లు చాలా తక్కువతో తీసి పడేస్తారు. రైతు కూడా అట్లాగే తయారైనాడు. అటువంటి సందర్భంలో నేను మాత్రమే ఈ మట్టి మీద ఫోకస్ చేశాను. మట్టి మీద ఫోకస్ చేసి అసలైంది ఇక్కడ ఉంది, నువ్వు చేయాల్సింది ఇక్కడ. ఇప్పటి వరకు నువ్వు నేల విడిచి వ్యవసాయం చేసినావు, సో నేల చూసి వ్యవసాయం చేయి అని చెప్పేసి నేను ఫస్ట్ బుక్ కూడా రాశాను. నేల విడిచి వ్యవసాయం అనే పేరుతో ఒకటి బుక్ రాశాను. ఆ బుక్ దాదాపు 1.5 lakh బుక్స్ నేను ఫ్రీగా పంచాను అనమాట ఫార్మర్స్కి. సో నేలను మర్చి నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, కానీ నేలనే ముందు చూసుకో, తర్వాతనే నీ వ్యవసాయ పనులు మొదలెట్టుకో అని చెప్పేసి ఆ బుక్ రాశాను. అదే ప్రకారం నేను సూచించే పద్ధతులు కూడా అలాగే ఉంటాయి. అందరు విత్తనంతో మొదలెడతారు, కానీ విత్తనం కంటే ముందు నేలతో మొదలెట్టాలి. నేలను చూసి నువ్వు వ్యవసాయం స్టార్ట్ చేయి, ఆ ఉద్దేశంతోనే మేము వెళ్ళామన్నమాట. సో నేలను బాగుపరుచుకుంటూ దిగుబడి ఎలా పెంచుకోవాలి. ఇప్పటి వరకు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు నువ్వు చేసిన నాశనం ఏదైతే ఉందో నేలలో ఆ నాశనాన్ని పూడ్చుకుంటూ నేను బాగుపరుచుకుంటూ దిగుబడి పడిపోకుండా ఎలా చేసుకోవాలి, ఈ పద్ధతిని నేను అనుసరించాను. దానికి నేను ఆ కాన్సెప్ట్కి ఒక పేరు కూడా పెట్టాను అనమాట. ONBA అని ఒక కాన్సెప్ట్ పెట్టాను. ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. ఇక్కడ ఏమైందంటే వ్యవసాయాన్ని రెండుగా విడగొట్టేశారు అందరూ. ఆర్గానిక్ అగ్రికల్చర్ అని, లేకపోతే ఇన్ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో వాడే. కానీ అది కాదు. అసలు వ్యవసాయం అంటే ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పేవాళ్ళు అసలు సేంద్రియ పదార్థాలు దేనికి వాడుతున్నాము అనేది రైతుకి ఇంతవరకు కరెక్ట్గా చెప్పలేదు. ఎలా వాడాలి, ఎందుకు వాడాలి. అసలు సేంద్రియ పదార్థాలు వాడేది కేవలం భూమి కోసం, మొక్క కోసం కాదు. ఆ భూమిని సారం పెంచడానికి, అందులో సూక్ష్మజీవులు పెరగడానికి దీనికి మనం వాడతాం. అందరూ ఏం చేస్తారంటే వాటిని స్ప్రే కూడా చేయమంటారు, ఏదో రకరకాల అంత విన్యాసాలన్నీ వ్యాపార సంబంధించి అంతా. కానీ మొక్కకి సేంద్రియ పదార్థానికి ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అసలు ఏ మొక్క కూడా సేంద్రియ పదార్థాన్ని తీసుకోదు, సంబంధం లేదు. దానికి పోషకాలు కావాలి, 16 రకాల పోషకాలు కావాలి. అవి రసాయన రూపంలోనే తీసుకుంటుంది. ఇదొక వింత. ఎవరికి తెలియని వింత ఏంటంటే మొక్క తీసుకుని ఆ 16 రకాల మూలకాలు రసాయనిక రూపంలోనే తీసుకుంటుంది. ఎందుకంటే అవి మొక్కలోకి వెళ్ళిన తర్వాత ఆ రసాయనిక రూపంలో యానయాన్స్, క్యాటయాన్స్ ఈ రెండు రూపంలో ఉన్నవైతేనే రియాక్షన్ అవుతాయి. అక్కడ మొక్కలో జరిగేది కూడా బయోకెమికల్ రియాక్షన్. రియాక్షన్ జరగాలంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటేనే జరుగుతుంది.
సో అది ఆటోమేటిక్గా అది కెమికలే. సో ఆ కెమికల్ అంటే అదేదో పెద్ద విష పదార్థం అన్నట్టు ఇదంతా ఏదో చేసేసి జనాల్ని అంతా మార్చి నువ్వు సేంద్రియ వ్యవసాయం చేయంటే ఓన్లీ సేంద్రియ పదార్థాలు వాడి వ్యవసాయం చేసిన శ్రీలంక ఏమైపోయింది లాస్ట్కి. సో అలాగే ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఓన్లీ సేంద్రియ పదార్థాలతో పంటలు పండిద్దామని చెప్పినప్పుడు కమర్షియల్గా వాళ్ళు దిగుబడులు రాక మళ్ళీ వదిలేస్తున్నారు అనమాట. కానీ అది తప్పది, ఆ రికమెండేషనే రాంగ్. అది చెప్పేది మేము చెప్పేది ఏం చెప్తామంటే సేంద్రియ భూమి కోసము, పోషకాలు మొక్క కోసం, ఈ రెండు ఉండాల్సిందే. అందుకే మా దాంట్లో ఓఎన్బి అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషన్, అండ్ అనే పదం అందుకు వాడామన్నమాట. ఈ రెండింటి కాంబినేషనే వ్యవసాయము. సో ఏదో ఒకటి పాటించడం వల్ల రైతు నష్టపోతాడు. సో రెండు ఉండాల్సిందే. అందుకని ఈ కొత్త కాన్సెప్ట్ లాగా దీన్ని పెట్టేసి ఓఎన్బి అని ముందు తీసుకెళ్ళాను నేను. సో విస్తృతంగా తీసుకెళ్ళాను. ఇప్పుడు సంతోషం ఏంటంటే కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు ఈ ఓఎన్బిఏ కాన్సెప్ట్ని. సో వాళ్ళకు మంచి దిగుబడులు వస్తున్నాయి. ఎక్కడ నేల నష్టపోకుండా వాళ్ళకు సంవత్సరానికి ఆ నేల బాగా డెవలప్ అయిపోతుంది, సారవంతం. మీరు ముందు తెలుగు రాష్ట్రాల్లోనే ఫోకస్ చేశారు, కానీ ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తున్నారు? ఇంకా మీకు మిగిలిన కంట్రీస్ బయటకు వెళ్ళొచ్చాయని అంటున్నారు కదా, ఎక్కడ చాలా బాగా అనిపించింది మీకు అగ్రికల్చర్ అక్కడంతా ఇంప్లిమెంటేషన్? వ్యవసాయ రంగంలో మామూలుగా ఇజ్రాయెల్, కొరియన్ కంట్రీస్, తర్వాత చైనా, జపాన్, ఈ దేశాల్లో అగ్రికల్చర్ చాలా ఫార్వర్డ్గా ఉంది. ఈవెన్ తైవాన్ లాంటి దేశాల్లో కూడా బాగా ఉంది అగ్రికల్చర్. వాళ్ళన్నీ నూతన విధానాలు పాటిస్తారు. అన్ని హై డెన్సిటీ పద్ధతులు వచ్చేసాయి ఇప్పుడు. అంటే తక్కువ భూమిలోనే ఎక్కువ మొక్కలు వేసి పంట పండించుకోవడము ఇదంతా. సో మనము హై డెన్సిటీ వెళ్ళామా, నార్మల్గా పండించామా, వీటికంటే కూడా అసలు ఆ విధానం ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో అది లేకుండా మనకు తెలిసినదే వ్యవసాయం అన్నట్లు చేస్తే కనుక కష్టం. అంటే మొక్క దశని తెలుసుకొని దాని ప్రకారము వ్యవసాయం చేయాలి. అంతేకాక మొక్కకు వచ్చిన సమస్యను తెలుసుకొని వ్యవసాయం చేయాలి. ఈ రెండు చేయాలి. మన దగ్గర ఏమవుతుందంటే డీలర్ దగ్గరికి వెళ్ళి ఎరువులు తీసుకొచ్చి ఆడేమున్నా అవి తీసుకొచ్చి అసలు మొక్క దశ ఏంటి, దానికి ఏం ఎరువులు ఇవ్వాలి, ఈ సంబంధం లేకుండా బస్తాలు కుమ్మరించడమే అనమాట. సో అందువల్లనే రిజల్ట్స్ రావట్లేదు, భూమి పాడైపోతుంది. సో దాని నుంచి బయటపడేయడానికి మా ప్రయత్నం అనమాట. సో అందుకే దశల వారీగా ఎలా ఎరువులు వాడుకోవాలి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాలు కాక ఎన్ని రాష్ట్రాలు మన భారతదేశం? మేము మొత్తం భారతదేశంలో 16 రాష్ట్రాలు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాము. ముందుగా సౌత్ ఇండియాతో పాటు మహారాష్ట్రలో స్టార్ట్ చేసాం, 5 రాష్ట్రాల్లోనే. గత 5 సంవత్సరాల్లో మేము అదనంగా 11 రాష్ట్రాల్లో దీన్ని విస్తరించామన్నమాట. నార్త్ ఇండియా, హర్యానా, పంజాబ్, తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇట్లా బీహార్, ఉత్తరప్రదేశ్ అన్నిటికీ వెళ్ళామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము 16 రాష్ట్రాల్లో వ్యవసాయ విధానం చేస్తున్నాం. కాకపోతే కొత్తగా స్టార్ట్ చేసిన చోట కూడా ఏంటంటే మళ్ళీ మేము జీరోతో మొదలెట్టినట్టు. అంటే మేము చేస్తున్నది కాన్సెప్షువల్ సేల్స్, అంటే ముందు ఇన్ఫర్మేషన్ తర్వాతనే ప్రోడక్ట్. సో అది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా సరే, మన కంపెనీ గురించి తెలిసినా సరే, మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే ఈ పద్ధతి నువ్వు పాటించేట్టుగా ఉంటేనే ఈ ఉత్పత్తులు వాడని చెప్తాను నేను. లేనప్పుడు వృధాగా అనవసరం నువ్వు పెట్టుబడి పెట్టమని చెప్తాను అనమాట. ముందే చెప్పేస్తాను. దాదాపు అది ఎవరు చెప్పరు. సపోజ్ ఒక ప్రొడక్ట్ ఉంది, ట్రైకోడెర్మా విరిడి అనే ఒక ఫంగస్ ఉంది. అది భూమిలో వాడితేనే దాని రిజల్ట్స్ ఉండేది. కానీ ఆ రైతుకి ఆ ప్రాసెస్ చెప్పినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపారు. దాన్ని పశువుల ఎరువులో కలుపుకొని డెవలప్ చేసుకొని 15 రోజులు డెవలప్ చేసుకొని భూమిలో వేయాలి అని చెప్తే చాలామంది ఇంతనా అంటారు అనమాట. ఇంత చేయాలన్నా దీనికి. కానీ నేనేం చేశానంటే ఫస్ట్ డే నుంచి కూడా వాళ్ళతో అలా చేయించాను ప్రాక్టీస్. వాళ్ళ దగ్గర డెవలప్ చేయించి రిజల్ట్స్ చూపిస్తూ వచ్చాను అనమాట. కానీ మిగతా కంపెనీలు ఏంటంటే అంత ఓపిక కూడా లేకుండా దాన్ని స్ప్రే కూడా చేయమని చెప్తారు అనమాట. అంటే డీలర్ దగ్గర నుంచి ఆ స్టాక్ ఖాళీ అయిపోవాలి. ఆ డీలర్ రికమెండేషన్ అలాగే ఉంటుంది, ఆ కంపెనీ రికమెండేషన్ అలాగే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి స్ప్రే చేయమని చెప్పేస్తారు. అది జీరో రిజల్ట్స్, స్ప్రేలో జీరో రిజల్ట్స్. కానీ నేను రైతుని ఎందుకు నష్టపరచాలి, నువ్వు ఇలా అయితేనే చెయ్యి అని చెప్పడంతో రాను రాను మార్పు మొదలయ్యి ఖచ్చితంగా ఇలా అయితేనే ప్రోడక్ట్ వాడు అంటున్నారంటే సో దీన్ని ఇలాగే వాడాలి. సో అలా వాడినప్పుడు మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఆయన అలా చెప్తున్నాడు అన్న ఉద్దేశంతో రైతులు సరైన విధానానికి వచ్చేసారనమాట. సో ఇప్పుడు ఆ ఉత్పత్తిని కొన్ని 100 టన్నులు మేము అమ్మగలుగుతున్నాం. ఒకప్పుడు 10 టన్నులు 15 టన్నులు అమ్మాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇవాళ కొన్ని 100 టన్నులు. ఎందుకంటే రైతులందరూ ఆ విధానానికి వచ్చేసారు. సో
ఈ ప్రొడక్ట్లో మనకు రిజల్ట్స్ రావాలంటే ఈ పద్ధతి అనుసరించాల్సి అదొక భాగం అయిపోయింది ఇప్పుడు అనుసరించకుండా మనం ప్రోడక్ట్ కొనడం దండగా అవుతుంది. అలా పరిజ్ఞానం వాళ్ళకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ దాదాపుగా ఈ లక్షల మంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పద్ధతిని అనుసరించడం ముందు మొదలెట్టారు. ఓకే. సో దానివల్ల మాకు ఇంకా ఈ గత 4-5 సంవత్సరాల్లో మా గ్రోత్ ఎక్కువ ఉందన్నమాట, గ్రోత్ రేట్. సో ఎక్కువ మంది అయిపోయారు ఫాలోయర్స్. ఒక రైతు నుంచి అంటే 1:10 మల్టిప్లికేషన్ పెరిగిపోతుంది అనమాట. నోటి మాట చాలా ఫాస్ట్గా అంతే కదా. గుడ్ విల్. మేము చెప్పేది ఇప్పుడు ఇంకా 10 మంది రైతులకు వెళ్ళి పక్క రైతు నుంచి ఇంకో 10 మంది రైతులకు వెళ్ళిపోతున్నాం. సో అయితే మీకు మీ కాంపిటీటర్స్ నుంచి కూడా టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు. నేను అసలు నా సపరేట్ ట్రాక్, ఓకే, అసలు ఏ కంపెనీకి సంబంధమే ఉండదు. నా ట్రాక్ అసలు సపరేట్ ట్రాక్లో వెళ్తూ ఉంటాను. వేరే వాళ్ళ యాక్టివిటీస్ని పట్టించుకోండి. నేను ఆ ప్రొడక్ట్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పట్టించుకుంటారుగా. వాళ్ళు పట్టించుకున్నా అంటే ఈ విధానంలో చేయడానికి దాదాపు ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఈజీ ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే ప్రాఫిట్ కావాలి, ప్రైస్ ఎక్కువ పెట్టేసి డీలర్కి 40% ఇచ్చామా, 50% ఇచ్చామా, టూర్లు ఇచ్చామా, గోల్డ్ ఇచ్చామా, ఇట్లా అట్రాక్ట్ చేసి బిజినెస్లు చేసుకోవాలని చూస్తారు. బట్ నాది డీలర్ ఓరియంటెడ్ మార్కెట్ కాదు, ఫార్మర్ ఓరియంటెడ్ మార్కెట్. సో నా ప్రొడక్ట్ అమ్మాలంటే కొత్తగా ఒక డీలరు నా ప్రొడక్ట్ లేని చోట డీలర్ తీసుకోడు, ఖచ్చితంగా తీసుకోడు. ఎందుకంటే నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వాళ్ళే వస్తారనమాట, మీ ప్రొడక్ట్ కావాలి, మీ డీలర్షిప్ కావాలి అని. సో నేను ఫార్మర్ ఓరియంటెడ్ మార్కెట్లోనే ఉన్నా ఇప్పటికి స్టిల్. గుడ్, వెరీ నైస్, చాలా బాగుంది వినటానికి కూడా. రైతు శ్రేయోభిలాషిగా మీరు ఇంకా రైతులకి చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ అవగాహన లేకపోతే ఈ గ్రౌండ్ లెవెల్గా ఇంకేం చేస్తున్నారు వాళ్ళకి? దాదాపు ఈ 19 సంవత్సరాలు, అంతకుముందు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు ఈ మీటింగ్స్ అంటే అవగాహన సదస్సులు ఇలా పెట్టుకుంటూ 40 మందికి, 50 మందికి, 500 మందికి ఇలా మీటింగ్ చెప్పుకుంటూ వచ్చాను. కానీ మనం ఓరల్గా చెప్తూ పోయేదానికంటే కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవాలు కలిగిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం తరగతి గదిలో కూర్చున్నప్పుడైనా చదువుకునేటప్పుడు టీచర్ చెప్పింది మనకు 100% ఖచ్చితంగా మనకు బ్రెయిన్. అదే ప్రాక్టికల్గా ఏదైనా మనం ల్యాబ్లో ఒక ప్రాక్టికల్ చేసి అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇలా కాదు, మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ప్రత్యక్షంగా రైతుకి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో నేను ఏంటంటే కడప జిల్లాలో మా స్వగ్రామంలోనే 83 ఎకరాల్లో ఆర్ఎం కిసాన్ సెంటర్ అని చెప్పేసి ఒక వ్యవసాయ పరిశోధన క్షేత్రం పెట్టాను. అక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్ క్రాప్స్ అన్నీ మొత్తం ప్లాంటేషన్ అన్నీ చేసేసి కొత్త టెక్నాలజీతో అక్కడ జపనీస్ యూజ్ చేసే అల్ట్రా హై డెన్సిటీ టెక్నాలజీ కానివచ్చు, ఇజ్రాయెల్లీ వాళ్ళు యూజ్ చేసే ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, అన్నీ కంప్లీట్ ఇంపోర్టెడ్ టెక్నాలజీని యూజ్ చేశాను అనమాట. సో 83 ఎకర్స్ కాబట్టి నేను అక్కడ చేయగలుగుతాను. బట్ మళ్ళీ మిషనరీ అవన్నీ యూజ్ చేయకపోయినా వ్యవసాయ పద్ధతిని అయితే ప్రాసెస్ని అయితే అనుసరించవచ్చు. ఏ రైతైనా, 1 ఎకరం రైతైనా ఆ ప్రాసెస్ని అనుసరించవచ్చు, మాన్యువల్గా చేసుకోవచ్చు దాన్ని. సో అక్కడ అన్ని రకాల హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ పెట్టేసి ఒక పెద్ద సౌండ్ ప్రూఫ్ ఏసీ థియేటర్, డిజిటలైజేషన్ చేశాను దాన్ని కూడా. ప్రస్తుతం అయితే కనుక నెలలో 2 వారాలు శనివారాలు ట్రైనింగ్ ఇస్తాం అక్కడ. 100 నుంచి 150 మంది రైతులు వస్తారు. సో అక్కడ ముందు వాళ్ళకి ఫీల్డ్ మీద మొత్తం అంతా చూపిస్తాం అనమాట. ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసాము, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చూపిస్తాం మొత్తం ప్రత్యక్షంగా చూపించి. ఇరిగేషన్ కూడా ఆటోమైజ్డ్ ఇరిగేషన్ అనమాట కంప్లీట్. సో అటువంటిది పెట్టుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి, ఇవన్నీ కంప్యూటరైజ్ చేసుకుంటే సో దాన్ని ఎలా చేసుకోవాలి అది కూడా వాళ్ళకి మొత్తం చూపిస్తాం అనమాట. అంటే 83 ఎకర్స్ కూడా ఎక్కడ మాకు ఫర్టిగేషన్ కానీ, ఇరిగేషన్ కానీ మాన్యువల్ అప్లికేషన్ ఉండదు, కంప్లీట్ అది ప్రోగ్రామింగ్ అనమాట. సో వన్స్ ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే ఏ క్రాప్కి వాటర్ ఎంత పోవాలి, ఫర్టిలైజర్ ఏ ఫర్టిలైజర్ పోవాలి, ఏ కాంబినేషన్స్, ఏ డ్రమ్లోంచి ఫర్టిలైజర్ తీసుకోవాలి, అదంతా మొత్తం కంప్యూటర్ ఆపరేషన్ ఆటోమైజ్డ్ అనమాట. సో వాళ్ళకు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫార్మర్స్కి ఇటువంటి టెక్నాలజీ చూడడానికి. సో అంత లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ పెట్టాము. తర్వాత అంతా వాళ్ళు చూడడం అంతా అయిపోయిన తర్వాత ఆ థియేటర్లో దాదాపుగా వాళ్ళకు 6-7 అవర్స్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి, వ్యవసాయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్గా. అది పంట సంబంధం లేకుండా భూమి గురించి, మొక్క గురించి, అది ఏ మొక్క అయినా కావచ్చు, ఎటువంటి నేలైనా కావచ్చు, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, మొక్కను ఎలా పెంచాలి, దీని మీదనే వాళ్ళకి ట్రైనింగ్. అది ఫ్రీ, ఎటువంటి కాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోము. ప్లస్ వాళ్ళకి భోజనం కూడా ఫ్రీ.
అక్కడ మంచి భోజనశాల కూడా పెట్టామన్నమాట. అంతా వాళ్ళకి డైనింగ్ హాల్ అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంటారా? ఎక్కడి నుంచి అయినా రావచ్చు. దాంట్లో మేము ఆర్ఎం కిసాన్ సెంటర్కి సంబంధించి నంబర్స్ ఇచ్చినాం బయటకు ఆల్రెడీ. ప్లస్ మా అన్నపూర్ణ అగ్రి స్పేస్లో చెప్తుంటాము, మా స్టాఫ్ చెప్తూ ఉంటారు. సో ట్రైనింగ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా అందరికీ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటాము. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ నంబర్ తీసుకొని ఆ నంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటారు. కొంతమంది దూరం నుంచి వచ్చే రైతులు ముందు రోజు వస్తారనమాట. సో వాళ్ళకు కూడా వసతి 30 మందికి పడుకోవడానికి కూడా వసతి ఏర్పాటు చేశాను నేను. సో వాళ్ళకి రాత్రి భోజనం ఉంటుంది, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మళ్ళీ లంచ్ ఉంటుంది. సో అన్నీ ఫ్రీనే, ఎటువంటి డబ్బు వాళ్ళు చెల్లించాల్సిన పని ఉండదు అనమాట. అంతేకాకుండా ఆ రీసెర్చ్ సెంటర్లోనే ఇప్పుడు రైతులకు ఏంటంటే వ్యవసాయ భూమిని టెస్ట్ చేసుకోవాలి, శాంపుల్ చెక్ చేసుకోవాలి, దాని ఎలా ఉంది అని చెప్పేసి అనేది చాలా మందికి తక్కువ అవగాహన ఉంటుంది. ప్లస్ ఏంటంటే బయట చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు 16 రకాల మూలకాలు వీటిని చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి అందులో 13 ఎలిమెంట్స్ తప్పనిసరి టెస్ట్ చేసుకోవాలి. 13 బయట టెస్ట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి 250 రూపీస్ నుంచి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకొన్ని ల్యాబ్స్ అయితే హైదరాబాద్లో 500 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. సో అవి చేసుకునేసరికి 5,000 6,000 ఇంత ఖర్చు చేయాలి, అది చేయలేరు. అందుకని నేనేం చేశానంటే వాటర్ టెస్టింగ్ ల్యాబ్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పెట్టాను అక్కడ. పెట్టి అక్కడ టెక్నీషియన్స్ని పెట్టాను. పెట్టి సాయిల్ టెస్ట్ అన్ని రకాలు 13 రకాల ఎలిమెంట్స్ వీళ్ళు ఏదైతే బయట పోయేసరికి 4,000 5,000 6,000 చెల్లించాల్సి ఉంటుందో కేవలం 500 రూపాయలు చెల్లిస్తే చాలు. ఓన్లీ 500 రూపాయలు. మట్టి తీసుకొని ఆ నమూనా కూడా ఎలా తీసుకురావాలనేది ఒక వీడియో ఉంది అనమాట. దాని ప్రకారమే వాళ్ళు శాస్త్రీయంగా ఆ మట్టిని కలెక్ట్ చేసుకొని వచ్చి అక్కడ ఇస్తే వాళ్ళకు 2-3 డేస్లోనే వాళ్ళ మట్టిలో ఏమేమి ఉన్నాయి, మూలకాలు ఎంతెంత పర్సంటేజ్లో ఉన్నాయి, pH ఎలా ఉంది, ఈసీ ఎలా ఉంది అన్నీ చెక్ చేసి వాళ్ళకి మళ్ళీ రికమెండేషన్స్ కూడా ఇస్తాం అనమాట. సో దానికి ఆటోమైజ్డ్ టెక్నాలజీ పెట్టాము. వాళ్ళకు ఉన్న పర్సంటేజ్, అవైలబుల్ పర్సంటేజెస్ ఏమున్నాయి, సో వాళ్ళు అదనంగా ఏం వాడుకోవాలి, ఏం వాడుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ రికమెండేషన్స్ సహా వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కేవలం 500 రూపాయలే. మీరు గవర్నమెంట్ ల్యాబ్కి వెళ్ళి వాటర్ టెస్ట్ చేసుకోవాలంటే 1000 రూపాయలు చెల్లించాలి, 1000 నుంచి 1200 రూపాయలు చెల్లించాలి, అది గవర్నమెంట్ ల్యాబ్లో. బట్ నేను వాటర్ టెస్ట్ కేవలం 100 రూపాయలు చేసిస్తాను, కేవలం 100 రూపాయలే. అంటే అక్కడ అయ్యే ఆ టెస్ట్కి ఏ కెమికల్స్ ఎంత అవసరం ఉంటాయో అది మాత్రమే ఛార్జ్ చేశాను. ప్లస్ అక్కడ మిషనరీ కానీ అక్కడ ఉన్న టెక్నీషియన్ సంబంధించిన శాలరీస్ కానీ ఏవి కూడా రైతు మీద పడలేదు, మళ్ళీ అవి నేనే స్వయంగా బేర్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఎక్కువ మంది రైతులు, మీరు నమ్మరు, ఈస్ట్ గోదావరి నుంచి, మన ఇక్కడ తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు అనమాట, కర్ణాటక నుంచి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ల్యాబ్కి వెళ్తే ఖచ్చితంగా మనకు ఉన్న పర్సంటేజ్లు ఇవ్వరు, వీళ్ళు ఏదో వర్క్ వేసేసి ఇస్తున్నారు అన్నది. నేను పేరు చెప్పను కానీ ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఫోన్ చేశాను, నాకు ఈ సాయిల్ వాటర్ టెస్ట్ ల్యాబ్స్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, సో మీరు రికమెండేషన్స్ ఎలా ఇస్తారు, ఎలా చేస్తారు అంటే ఆయన నవ్విండి అనమాట. ఏమంటే ఎవరు చెప్పారు నీకు గవర్నమెంట్ ల్యాబ్లో టెస్ట్ చేస్తారని అన్నాడు. అదే ల్యాబ్లు పెట్టినారు కదా అంటే ఏముండదు, మా దగ్గర ఒక మండలానికి సంబంధించి ముందు ఒక శాంపుల్ పెట్టుకుంటాము, రైతు వస్తే ఒక్కొక్క రిపోర్ట్లో ఒక 2 పాయింట్స్ అటు 2 పాయింట్స్ ఇటు వేసి టైప్ చేసి వాళ్ళ మొహాన కొట్టడం తప్ప నుంచి మేము చేసేది ఏముండదు. రైతుల్ని పట్టించుకునే పాపనే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసినావు మా దగ్గర నుంచి అన్నాడు అనమాట. అంటేనే వద్దు మీకు దండం, నేనే చేసుకుంటా అని చెప్పేసి. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు హెల్ప్ అయింది. సో అందువల్ల రైతులు కూడా ఏంటంటే వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వరు, వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, అది కూడా నెలకు 2 నెలలకు ఇస్తారు. ఏంటంటే 2-3 డేస్కి ఇన్ఫర్మేషన్ ప్లస్ రికమెండేషన్స్ కూడా మళ్ళీ అని చెప్పేసి ట్రైన్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ మట్టి శాంపుల్ తీసుకొని వస్తున్నారు. అట్లా కాకుండా కొరియర్ ఫెసిలిటీ కూడా పెట్టాము అనమాట. మా గ్రామానికి కొరియర్ ఫెసిలిటీ లేకపోయినా పక్కన వేంపల్లి అనే టౌన్కి శాంపుల్స్ కొరియర్ పంపమని చెప్తాము. సో మా పర్సన్ వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చి అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి వాట్సాప్లోనే మేము రిపోర్ట్ పంపించేస్తాం, ఇలా ఉంది ఈ రికమెండేషన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా కంటిన్యూగా శాంపుల్స్ రావడం కానీ రైతులు ఆర్ఎం కిసాన్ సెంటర్ గురించి కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు బాగా. నాకు మళ్ళీ ఈ నెల 28th కూడా ప్రోగ్రామ్ ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒక్కో రోజు ఓవర్ఫ్లో కూడా అవుతారనమాట రైతులు. మామూలుగా అయితే మేము 100 మంది టార్గెట్ పెట్టుకున్నాము, ఒకసారి 130-150 కూడా వెళ్తూ ఉంటారు అనమాట. అట్లా రాజశేఖర్ గారు, ఇప్పుడు నేల సారం ఓకే,
పంట దశ ఓకే, ఎరువులు ఓకే, ఇవన్నీ ఓకే, కానీ పంట దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. దళారులు కావచ్చు మధ్యలో, లేకపోతే గవర్నమెంట్ని మనం నిందించాలా నిందించకూడదా అనేది పక్కకు పెడితే అసలు పంట పండించినంత ఎత్తు అయితే దాన్ని అమ్ముకొని దాన్ని తీసుకోవడం అనేది చాలా పెద్ద కష్టంగా. చాలా మన దేశంలో ఏమైందంటే ఏ దేశంలో లేని చట్టం ఒకటి నిత్యావసరాల వస్తువుల మీద ఉంది. కానీ నిత్యావసరాలన్నీ పండించేవాడు ఎవడు రైతే. వాటి మీదనే రిస్ట్రిక్షన్స్. ఇంతకే ఉండాలి ధర అన్నట్టు. అంటే మీకు కూడా తెలుసుది, ఎక్కువ ధరలు వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వాలు కూడా కూలిపోయినట్టు. సో అటువంటి పరిస్థితి మనకు ఇండియాలో ఉంటుంది. కానీ మిగతా దేశాల్లో ఏంటంటే రైతుకి స్వేచ్ఛ ఉంది. నేను 8 సంవత్సరాల కిందట ఒక చిన్న రైతు 33 గుంటలు ఎకరంలో 3వ వంతు. ఆ రైతు పాలీ హౌస్ చూడడానికి నేను వెళ్ళాను అన్నమాట. వెళ్తే నేను ముందు వెళ్ళాను వేరే వాళ్ళ ద్వారా ఆ పాలీ హౌస్ చూడడానికి. ఆ రైతు భార్య దాదాపుగా వాళ్ళు 60 ఏళ్ళట్టు ఉంటాయి, చిన్న కారు వేసుకొని వచ్చారనమాట అక్కడికి. నేను ఫస్ట్ వాళ్ళు వస్తుంటే కారులో వస్తుంటే నేను ఎవరో అనుకున్నాను, కానీ రైతు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కారులో దిగారు, చిన్న కారే. బట్ చిన్న కారు కావచ్చు, 33 గుంటలు చైనాలో ఆ రైతు చిన్న కారులో వచ్చి అటు దిగినాడు. నేను అడిగాను అనమాట, అంటే మీరు కారులో వచ్చారు కదా, అంటే మీ పిల్లలు ఏమన్నా మీకు కొనిచ్చారంటే లేదు, మేము దీంట్లో సంపాదించుకొని దీంట్లోనే మేము కారు అంటేనే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే వాళ్ళకు ఉన్నదన్న ఉద్దేశంతో కాదు, కానీ 33 గుంటలు ఉన్నవాడు కారులో రావడం ఏంది, 33 ఎకరాలు ఉన్నవాడు లోపల చినిగిపోయిన బనియన్ వేసుకొని తిరుగుతుంటాడు. మన పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయామన్నమాట. అంటే మనము టచ్ చేయాల్సిన పాయింట్ వేరే ఉంది. అంటే మనం పంట ఎలా పండించాలి, ఎక్కువ దిగుబడి ఎలా సంపాదించుకోవాలి, ఇంతవరకు చెప్పి వదిలేస్తే సరిపోదు. సో మనము మార్కెటింగ్లో కూడా వాళ్ళ ప్రొడ్యూస్ని, వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో కూడా మన వంతుగా మనం సాయం చేయాల్సిందే. బట్ నాకు తలకు మించింది అయినా సరే నేను మొదలెట్టాల్సిందే అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే రీసెంట్గా వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అది కేవలం రైతుల ఉత్పత్తులని ప్రపంచ మార్కెట్కి తీసుకెళ్ళాలి. మన భారతదేశ రైతుల ఉత్పత్తులని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయాలి, వాళ్ళకు మంచి ధర ఇప్పించాలి, ప్రాసెస్ చేయాలి, అన్ని రకాలుగా వాళ్ళు ఎటువంటి నష్టం జరగకుండా మంచి ధర వాళ్ళకు వచ్చేలా నిలకడగా వచ్చేలా చేయాలి. వేరే దేశాల్లో ఏ ఉత్పత్తులకు డిమాండ్ ఉందో ఆ ఉత్పత్తులను వీళ్ళతో పండించేలా చేసి, అది కూడా మన ONBA పద్ధతిలో పండించేలా చేసి ఆ క్వాలిటీని, ఎందుకంటే ONBAలో పండించిన ఎక్స్పోర్ట్ క్వాలిటీ, కానీ ఇక్కడ మన దేశంలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించినా మార్కెట్కి పోయేసరికి ఒకటే ధర, ఏదైనా ఒకటే. సో దీన్ని ప్రత్యేకంగా దీనికి ఒక బ్రాండ్తో అమ్మించాలి, వీళ్ళందరికీ మంచి మనం సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో రీసెంట్గానే ఈ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని ఒకటి స్టార్ట్ చేశాము. నా ఉద్దేశం ఏంటంటే ఈ వేగా కిందికి కొన్ని వేల మంది రైతులను తీసుకురావాలి. సో దాన్ని సపరేట్గా ఈ ప్రతిభ బయటకు సంబంధం లేకుండా అది కంప్లీట్ ఫార్మర్స్ కోసమే, అది సర్వీస్ ఓరియంటెడ్. మనకు ఫార్మర్ నుంచి కంపెనీ నుంచి ఇతర దేశాలకు లేదా డొమెస్టిక్లో ఎక్కడ అవసరం అంటే అక్కడికి వాళ్ళకి మంచి ధర ఇప్పించాలి. చిన్న చిన్న ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా వాళ్ళతో పెట్టించాలి. సో ఆ ఉత్పత్తులు కూడా తీసుకొని బ్రాండ్ నేమ్తో మార్కెట్ చేసి వాళ్ళకు మంచి ధర ఇప్పించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. దాని మీదనే ఇప్పుడు ఇంకా ఫోకస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ మంత్ నుంచి, ఎందుకంటే రైతులకి మనం కంపెనీ పెట్టినంత మాత్రం వాళ్ళంతటా వాళ్ళు రారు కంపెనీ దగ్గరికి, వాళ్ళ కోసం పెట్టినా మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, వాళ్ళకి అవగాహన కలిగించాల్సిందే. సో నెక్స్ట్ మంత్ నుంచి ఈ వేగా మీద కూడా అవగాహన సదస్సులు స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కడప డిస్టిక్లో స్టార్ట్ చేస్తున్నాం దాన్ని, తర్వాత మొత్తం దేశం అంతా విస్తరించాలి. ఏదో ఒక పాయింట్ అంటే మొత్తం ఒకేసారి చేయడానికి అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇవన్నీ టైంతో కూడుకున్నవి అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ప్రతిభ బయటకి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అంత ఖర్చు అవ్వదు, కానీ ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ చేయడానికి అయితే చాలా కావాలి మనీ. సో దాన్ని స్లోగా డెవలప్ చేసుకుంటూ పోదాము దీన్ని అన్న ఉద్దేశంతో ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత బ్రాంచెస్ అన్ని చోట్ల పెట్టుకుంటూ ఒక చోట ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఎందుకంటే మనకు కూడా ఒక నమ్మకం రావాలి. నేను పూర్తిగా కొత్త దానికి, అంటే ఎక్కడెక్కడ ఏ దేశానికి ఏ కూరగాయలు అవసరము, ఏ పండ్లు అవసరము, ఏ ధాన్యం అవసరము అవన్నీ తెలుసుకోవాలి.
వాటిని ప్రాసెస్ చేసే పద్ధతులన్నీ కరెక్ట్గా అడాప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, నేను పోయి వచ్చాను, ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్రెడీ తిరిగి వచ్చాను. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అన్నమాట. సో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి టైం పడుతుంది. అండ్ ప్రోడక్ట్ మనవి ఏమి లాంగ్ రన్ డ్యూరబుల్స్ కాదు, అంటే పప్పులు ఉప్పులు అయితే ఓకే, కానీ కూరగాయలు అయితే అవన్నీ 2-3 రోజులు అయితే. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా అన్ని చెక్ చేసుకొని వీళ్ళతో ఏ పంటలు వేయించాలి ఇవన్నీ మొత్తం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ అది. సో ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసి తిరగాలి. అంటే ప్రతిభా బయోటెక్ అనేది ఇది వ్యాపార సంబంధించింది. సో అది కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ కంపెనీ. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టం, ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది. పైగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది దాని మీద, టైం కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ. బట్ ధైర్యంగా అయితే ఒక అడిగేసేసాం దాంట్లో కూడా. అంటే ఇన్ని రోజులు ఇలా చేశారు కాబట్టి ఇది కూడా అయిపోతుంది సక్సెస్ గా. మీరు ఖచ్చితంగా అది రైతుల గుడ్ విల్ అన్నది వాళ్ళకి పంట ఎక్కువ ఎలా పండించాలో చెప్పగలిగాను. లక్షల మంది సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు ఇప్పుడు. మీరు కడప డిస్టిక్ వెళ్ళండి, కడప డిస్టిక్లో మీరు పల్లెటూరు డోర్ తట్టి కంపెనీ పేరు అడిగినా చెప్తారు. ప్రొడక్ట్ కూడా తెచ్చి చూపిస్తారు, నేను వాడుతున్నాను. సో అంత నమ్మకం సంపాదించామన్నమాట. అట్లా మిగతా అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ముందు అక్కడే స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే వీళ్ళు పూర్తిగా దాదాపుగా 80-90% ఫార్మర్స్ మన కంపెనీతో అనుబంధంగా ఉన్నారు, నాతో అనుబంధంగా ఉన్నారు. సో ఇక్కడే స్టార్ట్ చేద్దాము. సో వాళ్ళైతే మనం చెప్పింది విని ఈజీ కూడా మనకు టేక్ ఆఫ్ ఈజీగా ఉంటుంది. సో మనం చెప్పింది విని మన ప్రకారం పండిస్తారు. సో వాటిని ఈజీగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదంటే కడప నుంచి చెన్నై కానీ, బెంగళూరు కానీ, తర్వాత ఇటు హైదరాబాద్ కానీ మనం ఇక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో మార్కెట్ చేయడానికి ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ చేస్తున్నాం దాన్ని. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి మీరు నాన్ ప్రాఫిటబుల్ అయినా సరే గవర్నమెంట్, ఒక కంపెనీ, యూ హ్యావ్ టు రన్ ఏ కంపెనీ. సో గవర్నమెంట్స్ నుంచి మీరు ఏమి కోరుకుంటారు అండ్ ఏమి ఉంటే బాగుంటుందని ఒక పర్సన్గా మీరు అనుకుంటారు? యాక్చువల్ నాబార్డ్ నుంచి వీటికి సపోర్టింగ్ ఉంది. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్కి వీటికి వాళ్ళు 35% వరకు ఏదో బేర్ చేస్తామంటున్నారు, మిషనరీస్ మీద, ఎస్టాబ్లిష్మెంట్ మీద, వాటి మీద. బట్ చూడాలి ఎంతవరకు వాటి నుంచి సహకారం. అసలు విషయం అంటే పేపర్ మీద మన గవర్నమెంట్లో ఎలా ఉంటాయంటే పేపర్ మీద ఒకటి ఉంటుంది, దాన్ని పొందాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ నేను పూర్తిగా వాటి మీద ఆధారపడడం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 100 మందిలో ఒక పర్సన్, మీరు రైతులు ఇంత చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకొంతమంది నిజంగా నేను ప్రొఫెషన్గా నేను వ్యవసాయాన్ని తీసుకోవాలి అని చెప్పి అనుకున్న వాళ్ళకి మీరు ఒక మోటివేషన్ అవుతారు. సో అలా స్టార్ట్ చేయాలి అంటే దేర్ షుడ్ బి సపోర్ట్ కూడా ఉంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఈ జిఎస్టీలో నుంచి కూడా కొన్ని ఉత్పత్తులను మినహాయింపు చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు జిఎస్టీలో మనకు 5% ఉంది, 12% ఉంది, 18% ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల మీద 18% తీసుకోవాల్సిన అవసరం లేదు నిజంగా. అంటే ఈ చేత్తో తీసుకొని 18% రైతుకి ఎంత సాయం చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? 12%, 18% అసలు అది రద్దు చేయాలి. అంటే ఇన్పుట్స్ మీద రైతులు కొన్ని ఉత్పత్తుల మీద 18% కూడా ఉంది. సో అది తీసేసి అన్ని ఏదైనా సరే 5% రైతులకి సంబంధించినవన్నీ కొంచెం ఏదైనా సరే 5%లో పెడితే ప్రభుత్వాలు రైతుకు బర్డన్ తగ్గుతుంది. సో లేదా కాకమ్మ కబులు అని చెప్తారు, 18% గురించి 12% గురించి అడిగినప్పుడు ఇంత రైతులు ఎడబారిస్తారు ఇదంతా అన్నప్పుడు. కానీ దాన్ని 5% చేయడానికి ప్రభుత్వాలు సుముఖంగా లేవు. సో ఎక్కువ మెజారిటీ ప్రొడక్ట్లు 12%, 18%. రైతులు దృష్టిలో పెట్టుకొని అలా చేయాలనుకుంటే చేయొచ్చు. దాని మీద ఎంత ఆదాయం ఉంటుంది ప్రభుత్వానికి, అది కూడా వదలలేకుంటే ఎట్లా? ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి? అండ్ మీ ఇమాజినరీ, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది కానీ మీకు ఒక ఇమాజినేషన్లో ఉంటుంది కదా, ఫైనల్ గోల్ ఇది, నేను రీచ్ అవ్వాలి, నేను ఇలా చూసుకోవాలి అని చెప్పి. సో అదేంటి మీకు? అంటే నేను ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ పెట్టి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రత్యక్ష శిక్షణ తరగతులు ఇవన్నీ పెట్టి చేసి అది ఒక ఎత్తు అనుకుంటే, ఇప్పుడు మీకు ఇందాక ఏదైతే చెప్పానో ఈ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది, దీని ద్వారా నాకు భవిష్యత్తులో నాకున్న ఐడియా ఏంటంటే, ఒకసారి ఈ గొడుగు కింద వేగా కింద వచ్చిన రైతులు ఎవరైతే లాభాలు తీసుకోవడం మొదలైపోయి వాళ్ళకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళనే క్లస్టర్స్గా చేయొచ్చు అనే నమ్మకం నాకుంది ఫ్యూచర్లో. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు అంతా ఒక కాలిగట్టుకుండే రైతులు చాలామంది ఉంటారు.
సో ఒక నమ్మకం వచ్చిన తర్వాత లాభం ఉంది మనకు. సో మనందరము కలిసి ఒక క్లస్టర్గా ఉంటే కార్పొరేట్ అగ్రికల్చర్, మిషనరీ ఇవన్నీ పెట్టడానికి ఈజీ అవుతుంది అనే ఒక నమ్మకం వాళ్ళకి క్రియేట్ చేసిన తర్వాత ఆ మెకనైజేషన్ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అడ్డుగోడలు పోవాలి, ఆ కట్టలు ఏవైతే కట్టుకుంటారో అవి పోవాలి. అంటే రైతులకు ఏంటంటే ఒక క్లస్టర్, ఒక విలేజ్లో ఒక 1000 ఎకరాలు వాళ్ళందరూ ఒక క్లస్టర్గా ఏర్పడిపోయి ఇంకా మనకు ఇదంతా అవసరం లేదు. ఈ 1000 ఎకరాల్లో ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో వాడికి దాని ప్రకారం మనకు షేర్ ఉంటుంది. సో మనము మిషనరీ యూజ్ చేయడానికి ఆ కంపెనీ వచ్చి ఆ మిషనరీస్ని మనకు యూజ్ చేసి ఈజీ చేయడానికి, ఖర్చు తగ్గించడానికి మనం అందరం కలిసికట్టుగా ఉంటే మనకు ఇది జరుగుతుంది అన్న నమ్మకంతో వస్తారు అనేది నాకు నమ్మకము. బట్ టైం పడుతుంది. పట్టినా సరే వన్స్ వేగాలో వాళ్ళ ఉత్పత్తులకి సరైన లాభాలు నేను చూపించగలిగితే ఖచ్చితంగా క్లస్టర్స్కి ఏర్పడడానికి కూడా వాళ్ళు రెడీ అవుతారు. అలా ఏర్పడిన తర్వాత నేను విదేశాలకు వెళ్ళి ఇజ్రాయెల్ కావచ్చు, లేదా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, చైనా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద మిషనరీస్ యూజ్ చేసి లేబర్ కాస్ట్ని ఎంత తగ్గించేసి తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడము, అదన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు మనము. అవి కూడా ఇక్కడికి రావాలి అంటే మనం ఈ పద్ధతిలో ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల్లో, ఒక 7-8 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, అంత భారీ మొత్తంలో మనం కార్పొరేట్ అగ్రికల్చర్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే కార్పొరేట్ అగ్రికల్చర్ చేయాలంటే ఒకే రైతు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇక్కడ జరిగే పని కాదు. ఒకవేళ 100 ఎకరాల రైతులు 50 ఎకరాల రైతులు ఉంటే వేళ్ళ మీద లెక్కెట్టాలి. ఒక జిల్లాలో వేళ్ళ మీద లెక్కెడతాం, అది జరిగే పని కాదు. కానీ అదే రైతులందరూ వాళ్ళే ఉమ్మడిగా రైట్ మనం ఇలా ఉంటే మనం ఇంకా లాభపడతాము అనే నమ్మకం ఒకటి వాళ్ళలో కలిగించాలి, ఆ అడ్డుగోడలు తొలగించాలి. దీని ద్వారానే సాధ్యమవుతుంది అని ముందుకెళ్తున్నాను. వేగా ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఖచ్చితంగా అది కూడా వెళ్ళిపోతుంది. ఈ గట్లు అనేటివి ఏదైతే ఉందో మీరు అన్నట్లు ఆ గట్లు తెగిపోవాలి. తెగినప్పుడే ఈ కార్పొరేట్ అగ్రికల్చర్ ఇండియాలో ప్రవేశపెట్టడం ఈజీ అవుతుంది. లేకుంటే అంతవరకు మనము మాన్యువల్గా చేసుకుంటూ ఈ పెట్టుబడి ఎక్కువ ధర పెంచుకుంటూ పోతున్నాం. వన్స్ మెకనైజేషన్ స్టార్ట్ అయిందంటే మనకు అది కూడా తగ్గిపోతుంది. ఓకే, అవగాహన అన్నది రావాలి. అండ్ వెరీ నైస్. అసలు అంటే మీ ఆలోచన దృక్పథం కావచ్చు, మీ ఫోర్స్ సైడ్ కావచ్చు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ మీరు ఏదైతే అంబిషన్తో మీరు ఈ ప్రతిభని స్టార్ట్ చేశారో, ఇలాగే ప్రతిభా పాఠవాలు చాటుకుంటూ మీ వేగాన్ని కూడా ఇంకా దిశలా వ్యాప్తి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.